లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్స్లో ఫస్ట్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇవి కూడా ఉంటాయి. ఫైండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ periodic function of period 2 pi and it is given by f of t equal to sin t 0 less than t less than pi 0 pi less than t less than 2 pi. సొల్యూషన్ ఇక్కడ చూడండి, 0 to pi, pi to 2 pi అంటే 0 to 2 pi మనం తీసుకోవాలంటే హియర్ క్యాపిటల్ T ఈక్వల్ టు 2 pi అని అర్థం. అంటే ఇదే పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది విత్ పీరియడ్. అంటే దేర్ సిన్స్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ periodic function with period 2 pi equal to capital T అని అర్థం. మన ఫార్ములా ఏంటి? L of f of t equal to 1 by 1 minus e power minus st integral 0 to t e power minus st ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఫార్ములా గుర్తుండాలి మీకు. పీరియాడిక్ ఫంక్షన్లో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క ఫార్ములా ఇది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టీ ప్లేస్లో 2 pi రీప్లేస్ చేద్దాం. 1 by 1 minus e పవర్ మైనస్ 2 pi s 0 to 2 pi e పవర్ మైనస్ టీ ప్లేస్లో 2 pi రాస్తున్నాను. ఇది స్మాల్ టీ, సో ఇది ఇంతే ఉంటుంది ఎఫ్ ఆఫ్ టీ డిటి. దీని పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ లేకపోతే లిమిట్స్ మనకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. 0 to pi దగ్గర ఒకటి, pi to 2 pi. అంటే ఇంటర్వల్ స్ప్లిట్ చేస్తాను నేను. 1 minus e పవర్ మైనస్ 2 pi s బ్రాకెట్ 0 to pi e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ pi to 2 pi e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఈ 0 to pi దగ్గర మనకు ఫంక్షన్ ఉంది sin t. pi to 2 pi దగ్గర 0 అంటే ఫస్ట్ ఫంక్షనే మనకు వస్తుంది e పవర్ మైనస్ 2 pi s 0 to pi e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ sin t dt ప్లస్ pi to 2 pi e పవర్ మైనస్ st 0 ఇది. దిస్ ఈజ్ ఈక్వల్ 1 by 1 minus e పవర్ మైనస్ 2 pi s ఇంటిగ్రల్ 0 to pi e పవర్ మైనస్ st sin t dt. నేను అక్కడ ఫార్ములా ఇంతకుముందు చాలాసార్లు చేసాం ఫోరియర్ సిరీస్లో. ఇంటిగ్రల్ e పవర్ ax sin bx dx ఈక్వల్ టు e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a sin bx మైనస్ b cos bx. ఇది ఫార్ములా. a sin bx b cos bx. ఈ ఫార్ములా ప్రకారం మనం డైరెక్ట్గా రాసుకుంటే 1 by 1 minus e పవర్ మైనస్ 2 pi s ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. e పవర్ ax అంటే e పవర్ మైనస్ st బై ఫంక్షన్ చూడండి, s కాన్స్టెంట్ ఇక్కడ అంటే s స్క్వేర్ మైనస్ s హోల్ స్క్వేర్ ప్లస్ t కోఎఫిషియంట్ 1 బ్రాకెట్ a అంటే ఇక్కడ రాసుకోండి a ఈక్వల్ టు మైనస్ s b ఈక్వల్ టు 1 అంటే మైనస్ ఎస్ సైన్ టీ మైనస్ బి అంటే 1 కాస్ టీ బ్రాకెట్ క్లోజ్ 0 to pi. నెక్స్ట్ లిమిట్ అప్లై చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ 1 by 1 minus e పవర్ మైనస్ 2 pi s బ్రాకెట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను. టీ ఉన్న దగ్గర ఫస్ట్ పై రాస్తున్నాను అంటే ఈ పవర్ మైనస్ ఎస్ పై ఈ పవర్ మైనస్ పై ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బ్రాకెట్ తర్వాత
ఇంకా కాస్ పై మైనస్ కాస్ పై, ఇది అప్పర్ లిమిట్. మళ్ళీ లోయర్ లిమిట్కి మైనస్, లోయర్ లిమిట్ 0 e పవర్ 0 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బ్రాకెట్ మైనస్ ఎస్ ఇంటూ సైన్ 0 మైనస్ కాస్ 0. ఇది మొత్తం మనకు వచ్చిన ఫంక్షన్ 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs. ఇంతవరకు చూస్తే సైన్ పై 0, కాస్ పై అంటే -1, ఈ పవర్ మైనస్ πs బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 0 ప్లస్ 1 అవుతుంది, మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ 1 సైన్ 0 అంటే 0, కాస్ పై అంటే -1 అంటే 0 -1, మొత్తం మీద 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs, మరి మిగిలిన వాల్యూ ఈ పవర్ మైనస్ πs బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 1/s స్క్వేర్ ప్లస్ 1. ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs, ఎల్సిఎం ఎస్ స్క్వేర్ ప్లస్ 1 1 ప్లస్ ఈ పవర్ మైనస్ πsగా రాసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఏం చేద్దామంటే డినామినేటర్ ఒకసారి జాగ్రత్త చూడండి. డినామినేటర్ నేను మార్చుకుంటున్నా, 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ πsకి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 1ని 1 స్క్వేర్ అనుకుంటే 1 ప్లస్ ఈ పవర్ మైనస్ πs బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ πs, మీరు పొరపాటున 2 ఇక్కడ మల్టిప్లై అయ్యింది ప్లస్ అనుకున్నారు, ఈ పవర్ ఏఎక్స్ హోల్ పవర్ 2 అంటే ఈ పవర్ 2ax మల్టిప్లై అవుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. తర్వాత 1 ప్లస్ ఈ పవర్ మైనస్ πs, 1 ప్లస్ ఈ పవర్ మైనస్ πs బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1, ఈ రెండు క్యాన్సిల్ అంటే 1/s స్క్వేర్ ప్లస్ 1 1 మైనస్ ఈ పవర్ మైనస్ πs. ఇది మనకు వచ్చిన ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 2. ఫైండ్ ద Laplace transform of the rectified semi-wave function defined by f of t equal to sin omega t 0 less than t less than pi by omega ఇది. అలాగే రెండోది 0 pi by omega less than t less than 2 pi by omega. ఇక్కడ పీరియాడిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 pi by omega. సొల్యూషను సిన్స్ f of t is a periodic function with period t equal to 2 pi by omega. మన ఫంక్షన్ ఏంటి, ఫార్ములా L of f of t equal to ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఈ పవర్, ఫార్ములా ప్రకారం రాసుకుంటే మైనస్ ఈ పవర్ మైనస్ st ఇంటిగ్రల్ 0 టు క్యాపిటల్ T ఈ పవర్ మైనస్ st f ఆఫ్ t dt. ఈ t ప్లేస్ అది రీప్లేస్ చేస్తున్నా, 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2 pi by omega ఇంటూ s 0 టు 2 pi by omega ఈ పవర్ మైనస్ st f ఆఫ్ t dt. ఇది కూడా 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోరియర్ సిరీస్లో చేసాం, ఇట్లా వచ్చినప్పుడు ఇందా ప్రాబ్లం కూడా రాసాం. 1/e పవర్ మైనస్ 2πs బై ఒమేగా ఇంటిగ్రల్ 0 టు pi by omega ఒక కండిషను, ఈ పవర్ మైనస్ st f ఆఫ్ t dt ప్లస్ pi by omega టు 2 pi by omega ఈ పవర్ మైనస్ st f ఆఫ్ t dt. ఫస్ట్ ఫంక్షన్ మనకుంది ప్రాబ్లంలో 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs బై ఒమేగా ఇంటిగ్రల్ 0 టు pi by omega ఈ పవర్ మైనస్ st. ఇక్కడ వచ్చేసరికి
మన ఫంక్షన్ ఎంత అంటే సైన్ ఒమేగా టీ ప్లస్ పై బై ఒమేగా 2 బై ఒమేగా e పవర్ మైనస్ st 0 dt. రెండో ఫంక్షన్ 0 1/1 మైనస్ e పవర్ మైనస్ 2πs బై ఒమేగా ఇంటిగ్రల్ 0 to π బై w ఈ 5 బై ఒమేగా e పవర్ మైనస్ st సైన్ ఒమేగా t dt. ఇక్కడ కూడా dt ఉంటుంది. ఇది మనకు వచ్చిన ఫంక్షన్. ఇందాక రాసే ఫార్ములా మళ్ళీ రాస్తున్నా. e పవర్ ax సైన్ bx dx ఈక్వల్ టు e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బ్రాకెట్ a సైన్ bx మైనస్ b కాస్ bx ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం రాసుకుంటే ఇక్కడ పుట్ కంపేర్ చేసుకోండి. a ఈక్వల్ టు మైనస్ s, b ఈక్వల్ టు ఒమేగా. అంటే 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs బై ఒమేగా. దీంట్లో ఏది టీ లేదు, ఇది ఫంక్షన్ కాదు, ఇంతవరకే ఫంక్షన్. మనకు ఫార్ములా అప్లై చేస్తున్నా. ఈ పవర్ మైనస్ st బై s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఏ అంటే మైనస్ s సైన్ ఒమేగా టీ మైనస్ బి అంటే ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇది ఫంక్షన్. లిమిట్స్ 0 to π బై ఒమేగా. ఎక్కడైతే టీ ఉందో టీ మనకు ఫంక్షన్ కాబట్టి టీ ఉన్న చోటల్లో ఒమేగా అప్లై చేయాలి. ఒమేగా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs బై ఒమేగా. అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను. ఈ పవర్ మైనస్ ఎస్ 5 బై ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఎస్ సైన్ ఒమేగా ఇంటూ పై బై ఒమేగా మైనస్ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా ఇంటూ పై బై ఒమేగా. ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్కి వచ్చేసరికి ఎస్ టీ దగ్గర 0 అంటే ఈ పవర్ 0 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. తర్వాత టీ ప్లస్లో 0 మైనస్ ఎస్ ఇంటూ సైన్ 0 మైనస్ ఒమేగా ఇంటూ కాస్ 0. ఇది ఫుల్ ఫామ్. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs బై ఒమేగా. ఇక్కడ చూడండి ఈ పవర్ ఇక్కడ పై ఒమేగా క్యాన్సిల్ సైన్ పై అంటే 0 కాస్ పై అంటే -1. ఫస్ట్ది ఈ పవర్ మైనస్ ఎస్ పై బై ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ 0 కాస్ పై అంటే -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఒమేగా వస్తుంది. ఇక్కడ కూడా వచ్చేసరికి 1/s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది 0 కాస్ 0 అంటే 1 అంటే 0 మైనస్ ఒమేగా వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ πs బై డబ్ల్యూ. దీని హోల్ స్క్వేర్ రాసుకోండి. ఇది 1 స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఒమేగా కూడా బయట రాసుకోవచ్చు. ఒమేగా ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఒమేగా బై డబ్ల్యూ ఒమేగా ప్లస్ ఒమేగా వచ్చింది. ఇప్పుడు ఇది ఒమేగాని కూడా బయట రాసుకుందాం. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. 1 మైనస్ ఈ పవర్ మైనస్ πs బై ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ πs బై ఒమేగా. ఇక్కడ వచ్చేసరికి ఒమేగాని బయట రాసుకుంటున్నాను. 1 ప్లస్ ఈ పవర్ మైనస్ πs బై ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అంటే టోటల్ ఆన్సర్ వచ్చేసరికి ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ πs బై ఒమేగా. ఇది మనకు వచ్చిన ఆన్సర్.